ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఏఐసీ సభ్యులు అన్న కత్తి వెంకటస్వామి గారికి, నా ముందున్న పెద్దలైతే మిత్రులైతే వెంటనే మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. నేను కొంత సబ్జెక్ట్ చెప్తాం అనుకున్నాను, ఎన్నడూ సరే ఇది అనుకున్నా కానీ మా బాలు కూడా ట్రాక్ తప్పించింది. ఈ ట్రాక్ ఆ ట్రాక్ లేదు, మీరు దాని మీద చిన్నపడాల్సిన అదేం లేదు. అది జరిగేనాడు జరుగుతుంది, అది అయ్యేనాడు అవుతుంది. దీనికి మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. పెద్దలు కూడా దీన్ని సీరియస్గానే పరిశీలిస్తున్నారు. మన 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 కోరిక ఏదైతుందో అది అయితేనే నేను భగవంతుని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల కాలంలో నేను ఒక చిన్న పొరపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ పార్టీ కానీ నేను నష్టం చేసే పని ఎక్కడ కూడా చేయలేము. తెలియవస్తున్నాం కార్యకర్త తెలవాలి. ఎవరో ఇద్దరు ముగ్గురు బ్రోకర్లు ఇక్కడికి వెళ్ళి చేరుతున్నారు, హైదరాబాద్ చేరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు అంటే నేను చెప్పకూడదు, నేనేమవుతానని చెప్తున్నాను అందరికన్నా. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2018 ఎన్నికల్లో కూడా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోసం దగా చేసిన వాళ్ళే. అన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఊరోలు పెట్టి కోల్పోయిన పారిపోయిన ఆ బ్యాచే తప్పుడు దుష్ప్రచారం చేసుకుంటూ తిరుగుతా ఉంది హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని. మిత్రులారా, మీకు అంత శ్రమ లేదు. పెద్దలందరూ కూడా ఇది అందరికీ తెలుసు. అందరి దృష్టి కూడా పోయింది. ఇది సీరియస్ గా కుర్చీలు ఉంది, దాని గురించి అక్కర్లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు తప్ప కార్యకర్త అనేటోడు భుజం మీద జెండా మోసి కార్యకర్తలకు అండా ఉంటాడు. కార్యకర్త ఉన్నప్పుడే నాయకుడు ఉంటాడు. బ్రోకర్ వాళ్ళకి చెప్పేది కాదు. 40 పేరు తిరుగుతుంది చెప్పేది కాదు. నాకు ఆవేశంగా చెప్తున్నాను సోదరులు మాట్లాడబట్టి అన్న వేరే కాదు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తల ఆవేదన ఉంది. మీరు ఆవేదన చేయాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం నిర్ణయం ఖచ్చితంగా అవుతుంది. మనం ఏ తప్పు చేయలేదు, మనం ఏ పొరపాటు చేయలేదు. మనం చేసిన అశ్రద్ధ వల్లనే 2 సార్లు దొంగలు నమ్ముకొని మన ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు ఓటమి చెందడం జరిగింది. ఈసారి ఈ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పెద్ద స్థానంలో ఉంటా ఉంటుంది. ఈ అభివృద్ధి కానీ ఏది కానీ మనమే ఇక్కడ చేసుకుంటూ ఉంటా ఉంటుంది. ఆ అవకాశం మనందరం మనమే కొంతమంది దొంగలు ఎండబెట్టుకొని మనమే నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత లోతులో పోకుండా దాని తర్వాత ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం కూడా కారణంగా ఆ దొంగలను పక్కన పెట్టి మనం ఓడిపోయింది 4,000 ఓటుతో ఓడిపోతే మనం పార్లమెంట్ ఎన్నికల్లో మన సెగ్మెంట్ లో 70,500 ఓట్ల ఈ రాష్ట్రంలో ఒక పార్లమెంట్ అభ్యర్థికి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అత్యధిక మెజార్టీలో మన సూర్యాపేట నియోజకవర్గం 125 అవుతుంది. ఈ సందర్భంగా తెలియపరుస్తాం. రెడ్డి గారు ఉంది నెంబర్ 2, వారి సతీమణి పద్మావతి రెడ్డి గారు కోదాడ ఉంది. 3వ స్థానం 70,000 ఓట్లతోటి మనమే ఉన్నామని అనుకుంటున్నా. మాక్సిమం ఉంటే మనం 5వ స్థానం 3, 4, 5 ఉన్నాం మనం. అంటే అంత గొప్పగా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని తెలియపరచడం అది చాలు మనం ఇచ్చేది. దానికి మన ఎంపీ గారు అయితే మన పెద్దలు ప్రియతమ నాయకులు జానారెడ్డి గారు కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. జానారెడ్డి గారు కూడా తన సీరియస్ గా దీన్ని ఇచ్చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని అర్థమైంది. కాకపోతే కొంతమంది దొంగలు కందిరిగాక విశ్వలో దూరుతుంటే గట్లే ఉంది. ఈ టికెట్ రాకపోతే పార్టీ పనిచేస్తాను, టికెట్ రాకపోతే పిల్లల మీద మౌడు మీద పిల్లల పడి ఎపిసోడ్లు అన్ని మనం పనిచేసి చూస్తాం. యువకులు చూస్తాం. ఈ బ్యాచ్ తప్ప ఎవరు కూడా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ప్రాంతంలో దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, పనిచేస్తూనే ఉంటారు, ఉండాలని కూడా చెప్తున్నాను. ఇకపోతే ఏదైతే ఈ విజయోత్సవ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు డీసీ జాతీయ సదస్సులో కామారెడ్డి చెప్పాడు తెలంగాణ చేసి తీరుతామని. దాని ప్రయోగాత్మకంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకొని దీన్ని ఈ కార్యక్రమం చేపట్టి ఇది సవాలుగా తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఈ డిసెంబర్ మాసం లోపల దీన్ని కంప్లీట్ చేసి జనవరి 14 సంక్రాంతి పండుగ వరకు దీని ఒక ఆచరణ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దీన్ని తీసుకుపోవాలి. ఈ కులగణను గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ రేపు వచ్చే
మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఇది మనం 100% సక్సెస్ అయినాం. ఈ కార్యక్రమంలో మనందరం కూడా పైన పరంలో మన 10 రోజులు మీటింగ్ పెట్టుకున్నాం. కులగణన మీద కులగణనలో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అందరం కలిసి ఉండి మనం మున్సిపాలిటీని ఎన్నికించుకోవాలి. మున్సిపాలిటీ పటిష్టంగా ఉన్నాం. మనం అన్ని కూడా మన యునానిమస్ గా ఇక్కడ చేసుకుంటూ పోవాలి. ఒక శుభవార్త ఏంటంటే ఈరోజు విజయోత్సవ సందర్భంగా శుభవార్త మనకు ఒక శుభవార్త వచ్చింది. ఏంటంటే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మన అభినయ్ గారి ప్రతిపాదించిన టీవీ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో అయినా కూడా తెలియపరుస్తున్నాను. సోదరులను మీరు ఎవరైనా సిద్ధపడాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా, ఈ దొంగలే రామ్మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదు, పడుకుంటూ లేవట్లేడు, కూసొట్లేడు, మూత్రం పోయట్లేడు, ఇట్లాంటి పిచ్చి ప్రచారం చేస్తూ ఎవరికైనా తల్లిదండ్రులు చూసుకొని ఎవరి 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఎవరు చదవలేదు సరే ఆ మాట్లాడే వ్యక్తులకు కూడా వాళ్ళు అబద్ధం చేసుకోవాలి. పెద్దవాళ్ళ మీద తప్పుడు ప్రచారం తప్పుడు మాట్లాడద్దు. భగవంతుడు వాళ్ళకి శిక్షిస్తాడు. అటువంటి పిచ్చి పిచ్చి మాటలు చేయాల్సిన అవసరం లేదు. రామ్మోహన్ రెడ్డి గారు పూర్తి ఆరోగ్యంతో 10-15 రోజులు సురక్షణ వస్తాడు. దాన్ని సిద్ధపడాల్సిన అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్ ఉన్నాడు. ఒక 15 సంవత్సరాల కింద రామ్మోహన్ గారు ఎట్లయితే ఉండో అదే ఆరోగ్యంతో తిరిగి వస్తున్నాడు, అదే ఆకారంతో వస్తున్నామని తెలియపరుస్తున్నాం. అంత మీకు ఎవరైనా ఆందోళన అవసరం లేదు. దీని మీద ఈ దుష్ప్రచారాలకు ఆ ఓటర్ల కాడ కూర్చొని పనికాల మాటలు ఏ ఓటర్ల కాడ భాషాపుల కాడ కూర్చొని ఈ జిల్లాలో కూడా మాట్లాడు మీరు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఈ రోజు రాలేకపోయాడు. మన యువ నాయకులు సర్వోదర్ రెడ్డి గారు వచ్చేది ఉండే కొద్దిగా ఈ 2 మంత్స్గా కొంత ఈ తండ్రి గారి ఆరోగ్యం గురించి కొత్త పనులు కొంత బాధ్యత ఉండే వాటిని కొద్దిగా క్లియర్ చేసుకునే పరిస్థితి ఆయన ఉండే. ఈ విధంగా చదువు ఉండే వారు 2-3 సార్లు వచ్చి ఆలోచన చేసేట్టు దానివల్ల రాలేకపోయింది తప్ప ఇది వేరే ఏది కాదు. ఇటువంటి దుష్ప్రచార నమ్మకాన్ని ఇటువంటి దుష్ప్రచారం చేస్తే మనం 18 ఎన్నికలు 23 ఎన్నికలు మన ఓటర్లు వాళ్ళే పాల్పంచుతారు. వాళ్ళకు భగవంతుడు పేద శిక్షేస్తాడు. వాళ్ళంటే హైదరాబాద్ రాసిందని ఇక్కడ దిగే పరిస్థితి లేని వాళ్ళు నేను గుర్తుపెట్టుకోవాలి. మన వాళ్ళు మాత్రం వారు కూడా ధైర్యం చేయాల్సిన అవసరం లేదు. ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాం. వేనాడు కలుస్తా ఇది రాదా అదే వైద్యం ఇదే వైద్యం ఆందోళన అవసరం లేదు. వేనాడుకు వచ్చి వేనాడు ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు. వేనాడు నేను చేస్తూనే ఉంటా. నేను పని అనేది ఆపను, పని చేసుకుంటూ పోతానే ఉంటా. ఉదయం 4 గంటలకి ఎవరు చేసాం ఇద్దరు ఉంటా, పని చేస్తూ ఉంటా. రాత్రి 12 అందరూ చేసే విషయాలు ఆ పనులు ఆపేది ఉండదు. నేను నా కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతా ఉంటా. ఈ ఒంటరిగా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని చేసుకుందాం. రాబోయే ఎన్నికలు అందరం సిద్ధంగా రామ్మోహన్ రెడ్డి గారు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తున్న ఎంతో ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చినట్టు కూడా ఆపలేడు. దాని గురించి ఏమి లేదు. మనకు భగవంతుని ఆశీర్వాదం ఉన్నాయి. తప్పకుండా మనకు న్యాయం అయింది. రేవంత్ రెడ్డి గారి దృష్టికి అన్ని విషయాలు పోతామని ఇక్కడే జరుగుతుంది అనేది కూడా త్వరగా నిర్ణయాలు అయిపోతాయి తెలియపడుతున్నాను. లేకపోతే ఈ విజయోత్సవం సందర్భంగా అందరూ సంతోషంగా వేరే ఆనందం చేసుకోకుండా అందరూ విజయోత్సవం చేసుకోవాలని తెలియపరుస్తూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన కొత్తగా నూతనంగా ఇట్లాంటి కూడా దీని తర్వాత అన్న మాట్లాడే సమానం ఉన్నది. ఆ కార్యక్రమం ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా కార్యక్రమం. నేను నా జీవితకాలంలో ఒక ఆయన ఒక కొడుకు పుడతానో బిడ్డ పుడతానో లేకపోతే ఇల్లు కట్టుకుంటానో ఉత్సవం చేసుకుంటుంటే లేకపోతే పండుగ చేసుకుంటే ఏడ్చిపోవడం ఎదుగులేదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఒక పక్క హరీష్ రావు ఎడుతున్నాడు, ఇంకో పక్కన కిషన్ రెడ్డి ఎడుతున్నాడు, ఇంకో పక్కన కేటీఆర్. అంటే కొంతమందికి ఎదురు పచ్చగా చూడబుద్ధి కాదని అంటారు. మన ఆయన చెప్తారు కళ్ళల్లో ఎక్కువ పోసుకుంటారు. ఈ పదాలు ఉపయోగిస్తాం కదా మనం. ఎదురు సంతోషంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటే కూడా సంతోషపడని ఓర్వలేనటువంటి ఒక 2 పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టం.
ఏమనుకోండి, మేము చేసే పని ప్రజల కోసం చేస్తామని ముందుకు పోయే నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉండడం ఒక మంచి పరిణామం. కింద పడ్డ బాధ్యత అనేటువంటి తీరులో పార్టీ ఎక్కడున్నా ప్రభుత్వం లేకపోయినా కలబడి నిలబడి నడిపించే దామన్న లాంటి నాయకత్వం ఉండడం వారు పిరంగులు మోగిన పంపుల వర్షం కురిసిన నెత్తుడి ఏరులు బారిన కత్తులు తీసిన పోయిన ఎత్తిన దండ దించమన్న 10 సంవత్సరాలు, ఒకటి కాదు 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు నిరంతర పోరాటం తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమ గారు, మన ఉత్తమ్ రెడ్డి గారు అందరు మంత్రులుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కానీ డెఫిసిట్ ఏంటంటే మీరందరూ ఇక్కడ కూర్చొని మాకు ఏమైనా ఏం జరగకపోయా, మాకేం జరగకపోయా అని మేము బాధపడుతున్నాం. కానీ నాకు తెలిసి అంటే సూర్యాపేట ప్రజలలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. సూర్యాపేటలో దామన్న ఓటర్కి కారణమైన ప్రతి ఒక్కరు ఎక్కువ బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నట్టే అది దస్మా ఉండేది ఉంటే ఉత్తమ్ రెడ్డి గారి ఫోటోలాగా మన ఫోటో కూడా ఉండేది అక్కడ తప్పనిసరికి జిల్లా అది సూర్యాపేట ప్రజలు మిస్ అయిందని ప్రజలే ఫీల్ అయిపోయినట్టుకుంటారు. ఇక మీరు ఫీల్ అవడంలో పెద్ద విషయం లేదు. ప్రజలే బాధపడుతున్నటువంటి సందర్భంలో కార్యకర్తగా మనం బాధపడడం అనేటువంటి పెద్ద విశేషమే కాదు. ఎందుకంటే ఆహార విషయాలు కొట్టండి 10 ఏళ్ల కాలంలో చేయని పోరాటం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట రవీంద్ర భారతి ముందట బీజేపీ సాక్షిగా ఏజీ ఉండంగా బీజేపీ ఉండంగా ఆ కేసీఆర్ని గేరావు చేసడానికి ముందుకెళ్ళినటువంటి నేను ఫస్ట్ 1,00,000 ఉద్యోగాలు నడయాలి నేను ముందుకు వెళ్ళాను. నాకు ఆదర్శం ఏంటంటే దామన్న మీసాలే నాకు కూడా మీసాలు ఆదర్శం. నిలబడి నియంతృత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితిలో మేము మాట్లాడి నేను కావాలి, మిగతా మిత్రులు మీడియాలో కావచ్చు, ఫీల్డ్ మీద కావచ్చు. ఈ సూర్యాపేటలో ఒక మంత్రిగా ఉండి విపరీతమైనటువంటి దౌర్జన్యం చేస్తుంటే దౌర్జన్యాన్ని ఎదుర్కొని నిలబడేటువంటి మన ప్రియత నాయకుడు దామన్న ఉన్నాడు. వారితో పాటు మీరందరూ కూడా కలబడి నిలబడ్డారు. ధన్యవాదాలు చెప్తున్నాను, అభినందనలు చెప్తున్నాను. దానికి తగ్గ ఫలితం మీ అందరికి కూడా రాబో కాలంలో 100% ఇస్తుందనే విశ్వాసం కూడా అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి పక్షాన నేను మీకు కాదు డెఫినెట్ గా ప్రతి కార్యకర్తని అటెండ్ చేసేటువంటి కార్యక్రమం వచ్చే రోజులలో 100% తీసుకుంటాం. నిరుత్సాహానికి లోన్ కావద్దని కోరుతున్నాం. 10 ఏళ్ళు కలబడి నిలబడ్డ వాళ్ళము జనరల్ గా కాంగ్రెస్ పార్టీ నేను చూస్తున్నది ఏంటంటే అధికారంలో లేనప్పుడు చాలా యాక్టివ్ ఉంటారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరు నేను చూస్తున్నాను. నేను బయట కూడా చూస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ బార్ కాంగ్రెస్. నేను గతంలో స్టూడెంట్ యూనియన్లో పనిచేసిన, టీచర్ యూనియన్లో పనిచేసిన, తెలంగాణ ఉద్యోగంలో గవర్నమెంట్లో కేసీఆర్ పడుతుంటే నేను కొట్టాను. అందులో ఉన్నాం కోదండరామ్ గారు కావచ్చు, నేను కావచ్చు, స్వామివారి గారు కావచ్చు. ఆయన పడుకుంటే ఫామ్ హౌస్లో పడుకుంటే మేము కొట్లాడితే తెలంగాణ వచ్చింది, మేము కొట్లాడితే సోనియా గాంధీ గారు ఇచ్చిండు. మేము మన పిల్లలు మా పిల్లలు ఆత్మత్యాగాలు చేస్తే అమ్మ సోనియా గారు తెలంగాణ ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడుకుంటే తెలంగాణ రాలేదు. మేమే అన్నాం, మిమ్మల్ని బలవంతంగా ఆపలేము. కానీ మీరు తెలంగాణ ఉద్యమ బిడ్డగా 69 ఉద్యమకారుడిగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన మీరు బైకౌట్ చేస్తే ఉద్యమానికి ఇబ్బంది అవుతుందని ఆశిస్తున్నాను. ఇంకేం మాట్లాడకుండా వచ్చి కూర్చొని మాకు సహకరించిన సందర్భం దామన్నని చూసాం. సో ఒక వ్యక్తిగత ఆహారం పోకుండా ఒక ఆర్గనైజేషన్ కోసం ఆయన మాతో కలిసి పనిచేసినటువంటి సందర్భం గాంధీ గారు బాగా ఇన్సిస్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను చాలా విశ్వాసంతో చెప్తున్నా, వచ్చే కాలంలో తప్పనిసరిగా మీరు ఇంటికాడ కూర్చున్నా మీ కార్యకర్తల యొక్క శ్రమ తెలుసు. కాబట్టి మన నాయకులు సూచించిన వాళ్ళకి తప్పనిసరిగా మీకు ఆదరణ దొరుకుతుంది.
ఉంటుంది. ఆదరణ దొరికి మీరు వచ్చేటువంటి కాలంలో ఎంపీలుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్గా, కౌన్సిలర్గా, వివిధ నామినేటెడ్ పదవులలో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఉంటారు. ఈ ప్రజాపాలన ఉత్సవాల 1 year కాయబోయే సందర్భంగా మీ అందరికీ కూడా గవర్నమెంట్ తరఫున, పార్టీ తరఫున నేను హామీ ఇస్తున్నా.